చైనా నిజంగా ఇండియా ల్యాండ్ ని క్యాప్చర్ చేసిందా లేక ఇంటర్నెట్ మనల్ని మోసం చేస్తుందా? నెక్స్ట్ 40 సెకండ్స్ లో డిసైడ్ చేద్దాం. సోషల్ మీడియాలో శాటిలైట్ ఫోటోస్, ఆర్మీ క్యాంప్స్, మ్యాప్స్ చూసి చాలా మంది ఇండియా ల్యాండ్ పోయిందని చెప్తున్నారు. కానీ అసలు నిజం ఏంటి? చైనా చాలా ఇయర్స్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ని క్లెయిమ్ చేస్తుంది. కొన్నిసార్లు మ్యాప్స్ అయితే మార్చేస్తుంది, కొన్నిసార్లు బార్డర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, ఎందుకని, రీజన్ ఏంటని. బార్డర్ మీద స్ట్రాటజిక్ ప్రెజర్ మెయింటైన్ చేయడం, ఫ్యూచర్ నెగోషియేషన్స్ లో బార్గెనింగ్ పవర్ పెంచాలని, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలని. కానీ క్లెయిమ్ చేయడం అయితే ఒకటే కాదు, టెరిటరీని అఫీషియల్ కంట్రోల్ చేయడం అనేది వేరే విషయం. చైనాకి ప్రెజర్ క్రియేట్ చేయడంలో అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇండియా బార్డర్ సెక్యూరిటీ, డిఫెన్స్ స్పెండింగ్, డిప్లొమసీ మీద చాలా ఎక్కువ ఫోకస్ అయితే పెంచాల్సి ఉంటుంది. అందుకే వైరల్ ఫోటోస్ చూసి కన్క్లూజన్లోకి వెళ్ళకండి. అసలు క్వశ్చన్ ఫోటో ఉండడమే కాదు, ఫోటోలో ఏం ప్రూవ్ చేస్తుందని. మీరేమనుకుంటున్నారు? చైనా నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీ ప్రిడిక్షన్ ఒక కామెంట్లో అయితే తెలియజేయండి. కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేద్దాం. ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ జియో పాలిటిక్స్ వీడియోస్ కోసం ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.